ఏమిటో తెలిపే సాక్షి, క్రమమైన మార్గమేమిటో చూపే సాక్షి, ఉన్నతున్నట్టు చూపే సాక్షి, సత్య సాక్షి, ఉన్నతున్నట్టు చూపే సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి. దేవుని సేవకుడు దేవుని మాటను మాత్రమే చెప్పడానికి ఉన్నాడు కానీ తనకు తోచిన సోది చెప్పడానికి లేదు. దేవుని గ్రంథంలో లేని స్టేట్మెంట్ చెప్పకూడదు. శాపగ్రస్తుడు అవుతావు. నాకున్న అనారోగ్యం పోవాలంటే దేవుడు నన్ను స్వస్థపరచాలి. మనుషులు కాదు, కొబ్బరి నూనె కాదు, గుడ్డ ముక్కలు కాదు, అయ్యగారి చెయ్యి కాదు. విశ్వాస సహితమైన ప్రార్థన. రోగిని ఎందుకు దేవుణ్ణి మోసగిస్తున్నావు అనుకుంటున్నారు మీరు? నీ రహస్య పాపాన్ని దాచుకుని నీవెక్కడికి వెళ్ళలేవు. మనుషుల నుండి తప్పించుకోగలవు కానీ దేవుని చెప్పుడు నీవు చేసిన ప్రతి పని పరలోకమందున్న గ్రంథములో రాసి పెట్టాడు. యు హ్యావ్ నో వే టు ఎస్కేప్ from the wrath of God, from the sight of God. You have lost the heaven, you have lost the love of God. నీకు తెలుసు పాస్టర్ గారు, నీకు తెలుసు మందిరం, నువ్వు చదువుకున్నావు బైబిల్ని, నీవు పాడావు ఎన్నో పాటల్ని, కానీ ఇస్కరియోతు యూదా లాంటి యుక్తితో నీవు జీవించావు. నీ పాపమే నిన్ను పట్టింది. ఈ సమయంలో ప్రభు వస్తే నీ పరిస్థితి ఏంటి? ఆ భయంకరమైన అగ్నిగుండం తప్పించుకోండి. ఈ లోకంలో మీరు నీతిమంతులుగా మార్చబడితేనే ఆ నీతి రాజ్యంలోకి వెళ్తారు. ఈ రాత్రి మీరు మారకపోతే ఒకవేళ మార్పు చెందే అవకాశం మీకు ఉండదేమో. పేజీలో రాజులు 2వ గ్రంథం 5వ అధ్యాయం కొన్ని వచనాలు చదువుతాను. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అని ఒకడు ఉండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగు చేసి ఉండెను. గనుక అతడు తన యజమానుని దృష్టికి గనుడై దయ పొందిన వాడు ఆయను. అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను గాని అతడు కుష్ఠరోగి. ఒక రాజుగారు ఉన్నారు. ఆ రాజుగారి దగ్గర ఒక సైన్యాధిపతి ఉన్నాడు. మీరు వెళ్ళి యుద్ధం చేసి రండి అనగానే ఆ సైన్యాధిపతి సైనికులందరినీ తీసుకుని యుద్ధం చేసి వస్తున్నాడు. అసలు ఎంత పరాక్రమశాలి అంటే తాను సైన్యంతో యుద్ధం చేయడానికి వెళితే అపజయం అంటూ ఎప్పుడూ అతనికి కలగలేదు. అందుకనే రాజు ఆ సైన్యాధిపతిని చాలా గౌరవించాడు, చాలా దయ చూపించాడు. నా రాజ్యం ఇలా నిలబడడానికి కారణం ఇదిగో ఈ పరాక్రమము గల సైన్యాధిపతే అన్నాడు. అతనికి చాలా బహుమానాలు, చాలా డబ్బు, మంచి పదవి ఇవన్నీ అతనికి ఇచ్చాడు. ఒకరోజు వీళ్ళందరూ యుద్ధం చేయడానికని వెళ్ళి ఇశ్రాయేలు దేశంలోకి వెళ్ళి వాళ్ళ డబ్బు అంతా దోచుకొని వస్తూ వస్తూ ఒక చిన్న బాలిక ఉంటే ఇంట్లో పని చేస్తుంది, పనికి వస్తుంది అని చెప్పి ఆ గుర్రం మీద వెళుతూ వెళుతూ ఇలా పట్టుకొని వాళ్ళ దేశానికి తీసుకెళ్ళిపోయారు అమ్మాయిని. ఆ అమ్మాయి సైన్యాధిపతి ఇంటిలో అతని భార్యకు సహాయం చేసే బిడ్డగా అక్కడ పని చేస్తా ఉంది. ఇతను చాలా పరాక్రమశాలి, రాజు అంతటి వాడు. అతనికి అన్నీ ఉన్నాయి కానీ పాపం ఒక రోగం, అదే కుష్ఠరోగం. అతను ఎప్పుడు దిగులుగా ఉండేవాడు. తన కుష్ఠరోగాన్ని తినేసే ఈ చేతులను చూసుకొని చాలా విచారంగా ఉండేవాడు. అప్పుడు ఇశ్రాయేలు దేశం నుండి వచ్చిన చిన్నది యజమానురాలతో చెప్పింది, అమ్మగారు అయ్యగారు చాలా విచారంగా ఉన్నారు, పాపం చేతులు తినేసినాయి, సిగ్గుపడుతున్నారు, ఏడుస్తున్నారు. నాకు ఒక సమాచారం తెలిసి ఏంటంటే నన్ను తీసుకొచ్చారే ఆ దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు, ఎలీషా అని ఆయనకి పేరు. ఈ అయ్యగారు కానీ ఆయన దగ్గరికి వెళితే ఆయన ప్రార్థన చేస్తాడు, అతనుకున్న రోగం పోతుంది అని చెప్పింది చిన్న అమ్మాయి.
వెంటనే ఈమె వెళ్ళి భర్తతో చెప్పింది. భర్త గారు వెళ్ళి రాజుతో చెప్పాడు, ఏమయ్యా నీవు మా దేశానికి సైన్యాధిపతిగా ఉన్నావు, నీ వల్లే మేము ఎంత హాయిగా బ్రతుకుతున్నాము, జయం పొందాము, నీకు ఈ మేలు చేయలేదా? ఇదిగో బంగారం తీసుకెళ్ళు, వెండి తీసుకెళ్ళు, వస్త్రాలు తీసుకెళ్ళు, ఇశ్రాయేలు దేశపు రాజుకు నేను రికమెండేషన్ లెటర్ రాస్తానని ఓ మంచి లేఖ తీసుకొని, ఓ ఇశ్రాయేలు రాజా, నా సైన్యాధిపతిని పంపిస్తున్నాను, అతనికున్న రోగాన్ని పోగొట్టు అని తను సంతకం పెట్టాడు. ఓ రథాలు, గుర్రాలు, పనివారు, డబ్బు ఇవన్నీ తీసుకొని ఆ రాజు ఇశ్రాయేలు దేశపు రాజు దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి, రాజా నేను పలానా రాజ్యానికి రాజు దగ్గర నుండి వచ్చాను, సైన్యాధిపతిని, ఇదిగో మా రాజు నీకు ఉత్తరం రాశాడు అని చూడగానే ఈ రాజుకు భయం వేసింది. నీకున్న రోగాన్ని పోగొట్టడానికి నేనేమన్నా దేవుణ్ణా? చంపడానికి కానీ బ్రతికించడానికి కానీ నేను దేవుణ్ణా? ఇదిగో దెబ్బలాడుకొచ్చినట్టుందే అని ఆ రాజు భయపడుతున్నాడు. ఈలోగా ఎలీషా ప్రవక్తకి ఈ విషయం తెలిసింది. ఎవరో సైన్యాధిపతి వచ్చారట, నా దగ్గరికి రావాల్సింది పోయి రాజు దగ్గరికి వెళ్ళాడట అని కౌరు చేశాడు. కౌరు చేయగానే ఆ సైన్యాధిపతి ఎలీషా ప్రవక్త దగ్గరికి వచ్చాడు. వచ్చి, నేను బోల్డ్ డబ్బులు తెచ్చాను, ఓ గొప్ప సైన్యం తెచ్చాను, రమణ పాస్టర్ గారిని బయటికి అంటా ఉన్నాడు. ఆ పాస్టర్ గారికి వినిపించింది, డబ్బు తెచ్చావా, సైన్యంతో వచ్చావా, పరాక్రమం చూపిస్తున్నావా అని అనుకొని అతనికి ఒక పరీక్ష పెట్టాడు. దేవుడు నిన్ను బాగు చేయాలంటే, నీకున్న కుష్ఠరోగం పోవాలంటే, అదిగో ఈ పట్టణంలో పలానా చోట నది ఉంది, యోర్దాను నది, అక్కడ 7 సార్లు ములుగు, నీ రోగం పోద్దేళ్ళు అని అన్నాడు. ఇతను పరాక్రమశాలేమో చాలా కోపం వచ్చింది. ఇదేంటి నా దగ్గరికి వచ్చి ఏదో నూనె రాసి, ఏదో మంత్రం చదివి, ఏదో ప్రార్థన చేసి ఏదో చేస్తాడు అనుకుంటే, ఏదో నదిలో స్నానం చేయమన్నాడేంటి అని కోపం తెచ్చుకున్నాడు. వెళ్ళిపోదాం అని రథాన్ని వెనక్కి తిప్పి రౌద్రుడై కోపంతో తిరిగి వెనక్కి వెళ్ళిపోతున్నాడు. అతని దగ్గర పనిచేసే ఒక దాసుడు అన్నాడు, అయ్యా మిమ్మల్ని ఏవేవో కార్యాలు చేయమనలేదు కదా, స్నానం చేయమన్నారంతే, అది కూడా కష్టమే, ఇంత ప్రయాసంగా వచ్చాం, అతను చేయమన్న పని చేస్తే నష్టమే ఉంది అనగానే రాజు కొంచెం మనసు మార్చుకొని, పోనీ 7 సార్లు మొలగడం కదన్నాడు అని వెనక్కి తిరిగి మన నది దగ్గరికి వెళ్ళి 7 సార్లు మొలగగానే అతని కుష్ఠరోగం అంతా పోయి పసిపిల్ల దేహము వలె అయిపోయిందట, చక్కగా అయిపోయాడు. వెంటనే అతనిలో విశ్వాసం కలిగింది. అప్పుడు ప్రవక్త దగ్గరికి వచ్చాడు. అప్పుడు ప్రవక్త బయటకు వచ్చాడు. అప్పుడు ఆ సైన్యాధిపతి అంటాడు, ఈ దేవుడు ఎంత గొప్పవాడో నాకు తెలియదు, నేను ఇంటి ముందు దేవతలను కొలిచాను, నీ మాట వినగానే ఎంత గొప్ప మార్పు నా శరీరంలో వచ్చిందో అని దేవుణ్ణి స్తుతిస్తూ సాక్ష్యం చెబుతూ భక్తులకు వందనాలు చెప్పి తన దేశానికి తాను తిరిగి వెళ్ళాడు. ఈ చరిత్రను మీకు సమయం తీసుకొని కావాలని చెప్పాను. దానిలో నుండి కొన్ని విషయాలు మీకు తెలియపరుస్తాను. మనం వచనం వెంబడి వచనం ఈ విషయాలు ధ్యానిద్దాం. బైబిల్లో ఉన్న ఈ చరిత్ర మనకు నిజంగా చాలా గొప్ప పాఠాన్ని నేర్పిస్తుంది. జాగ్రత్తగా వినాలి. మొదటి వచనంలో అతడు సైన్యాధిపతి, అతని చేత దేశానికి జయము కలిగింది, రాజు దృష్టికి ఘనుడై దయ పొందాడు, అతడు మహాపరాక్రమశాలి అని ఆయన గురించి మరి 4 విషయాలు రాయబడి ఉన్నాయి అని తన గొప్పతనమంతా వర్ణిస్తూ, గాని అతడు కుష్ఠరోగి అని రాసి ఉంది మొదటి వచనంలో. చాలా గొప్పవాడు, రాజు అంతటి వాడు, రాజుగారి దయ పొందాడు, అతను గొప్ప సైన్యానికి అధిపతి, ఇంత గొప్పవాడు అంత గొప్పవాడు, కానీ అని రాసి అతడు కుష్ఠరోగి అని రాసి ఉంది. చూసారా, అతని ఘనత, అతని పరాక్రమము, అతని అధికారము, డబ్బు ఇవన్నీ ఉన్నా అతను కుష్ఠరోగాన్ని జయించలేకపోయాడు. చాలా రాజ్యాలు జయించాడు గాని తనకున్న రోగం మీద జయం పొందలేకపోయాడు. ఇతరుల రాజ్యాల మీద జయం పొందాడు, తన శరీరములో ఉన్న రోగం మీద అతను జయం పొందలేకపోయాడు. అతను అధికారి కనుక చాలా డబ్బులు వెచ్చించి ఉంటాడు.
అతను అధికారి కనుక మరి గొప్ప గొప్ప హాస్పిటల్స్ కి గొప్ప గొప్ప వైద్యులకి చూపించుకుని ఉంటాడు. మన దేశంలో తమిళనాడులో ఒక మంచి హాస్పిటల్ ఉంది, వేలూరులో. ఎక్కడ కుదరని రోగం ఆ రాయవేలూరు వెళితే కుదురుతుంది. అయితే మన రాష్ట్రం కాదు, మన భాష కాదు, డబ్బున్న వాళ్ళే అక్కడికి వెళ్ళగలరు. డబ్బు లేని వాళ్ళు అలాగే చచ్చిపోతారు. కొండల్లో కోయవాళ్ళు, గిరిజనులు వైద్యం చేసుకోవడానికి డబ్బు లేక, డబ్బు లేని వారు ఆర్ఎంపీ డాక్టర్ మీద ఆధారపడతారు. డబ్బున్న వాళ్ళు పట్టణం వెళ్ళి బాగు చేయించుకుంటారు. ఇంకా డబ్బున్న వాళ్ళు అవసరమైతే హైదరాబాద్ వంటి పట్టణంలోకి వెళ్ళి బాగు చేయించుకుంటారు. ఇంకా డబ్బు బాగా ఉంటే విమానం మీద వెళ్ళిపోయి ఆ వెల్లూరు హాస్పిటల్కి వెళ్ళి బాగు చేయించుకుంటారు. కానీ ఇక్కడ మనం చూస్తే అతను డబ్బున్నవాడు, పలుకుబడి ఉన్నవాడు, రాజుగారి దయ పొందినవాడు, ఇవన్నీ ఉన్నా తన రోగాన్ని తాను పోగొట్టుకోలేకపోయాడు. ఇతరులకు సహాయం చేశాడు, తనకు తాను సహాయం చేసుకోలేకపోయాడు. రాజుకు సహాయం చేశాడు, తనకు తాను సహాయం చేసుకోలేకపోయాడు. మానవుల స్థితి కూడా అలానే ఉంది. వాళ్ళకు డబ్బు ఉంది, కానీ పాప రోగాన్ని వారు పోగొట్టుకోలేకపోతా ఉన్నారు. కుష్ఠరోగం పాపానికి గుర్తు. కుష్ఠరోగము ఎవరు నయం చేయలేరు, అలాగే పాపాన్ని కూడా ఎవరో తీసివేయలేరు. జ్వరం వస్తే ఏదైనా కాలుకు గాని చేతికి గాని గాయమైతే తగ్గుద్దు, గాని కుష్ఠరోగం అనేది వస్తే అది తగ్గదు, ఉండే కొద్ది పెరిగిపోతుంది. కుష్ఠ పురుగులు శరీరంలో ప్రవేశించి ఒక చీడ మొక్కకు పట్టి ఎలా తినేస్తుందో, చచ్చిపోయేలా చేస్తుందో, కుష్ఠ పురుగులు కూడా శరీరం అంతా వ్యాపించి శరీరాన్ని తినేస్తాయి. నేను కొన్ని బొమ్మలు చూశాను, ఫోటోలు చూశాను. వాళ్ళ చెయ్యి ఇక్కడ వరకే ఉంది, హస్తం లేదు, వేళ్లు లేవు, ముఖమంతా పుక్కులతో ఉన్నది, రసి కారుతూ ఉంది. చూడటానికి ఎంతో అసహ్యంగా దుర్వాసన కొడుతూ ఉన్నారు. మనస్సులో వేదనతో ఉన్నారు, శరీర బాధతో ఉన్నారు. సమాజం చేత, ఇంటి వారి చేత వెలివేయబడ్డారు. ఎంత బాధో ఎవరికి చెప్పుకున్నా అది తీరనిది. ఎంత డబ్బు ఖర్చు పెట్టినా అది వైద్యానికి కుదరని రోగం. అది శరీరానికి వచ్చిన రోగం ఎంత భయంకరమైందో దానికంటే భయంకరమైంది పాప రోగం. ఈ పాపం వలననే మనుషులు రోగాల పాలవుతున్నారు. ఈ పాపం వలననే కుటుంబంలో శాంతి లేకుండా అయిపోతుంది. ఈ పాపం వలననే వాళ్ళు మధ్యలోనే చచ్చిపోతున్నారు. కుష్టు ఎంత ఘోరమైన వ్యాధో, పాపము అంతకంటే ఘోరమైన వ్యాధి. అది తినేసే వ్యాధి, అది అంటురోగం. వాళ్ళ చేతుల్లో నుంచి, శరీరం నుంచి వచ్చిన ద్రవం, ఆ చీమీ నెత్తురు ఇతరులకు అంటుకుంటే వాళ్ళకు కూడా వచ్చేస్తుంది. పాపం కూడా అలాంటిదే. సినిమా వాళ్ళను చూచి మనుషులందరూ పాపం నేర్చుకుంటున్నారు, ప్రక్క వారిని చూచి పాపం నేర్చుకుంటున్నారు. తల్లిదండ్రులు ఆడే అబద్ధాలు చూచి పిల్లలు కూడా అబద్ధాలు నేర్చుకుంటున్నారు. గ్రామంలో చేసే పాపాలు ఒకరినొకరు అంటుకొని వారందరూ పాపులుగా అయిపోతా ఉన్నారు. నయం చేసేవాడు లేడు. కుష్ఠరోగానికి ఎలా వైద్యం లేదో అలాగా పాపానికి కూడా వైద్యం లేదు. ఒక ఆమె అతని భర్తను హాస్పిటల్కి తీసుకెళ్ళిందట. ఆమె భర్తను, ఏంటమ్మా మీ ఆయనకి ఏమైంది చెప్పంటే, మా ఆయనకి మాయ రోగం వచ్చిందండి డాక్టర్ గారు, ఇంటికి రావట్లేదండి, డబ్బులు ఇవ్వట్లేదండి, సీక్రెట్ గా మాట్లాడుతున్నారండి, పైకి వెళ్ళిపోయి మూలకి వెళ్ళిపోయి. ఒకరోజు చొక్కా మీద పొడుగా వెంట్రుకు చూశానండి, ఏంటి నా వెంట్రుకు ఇంతే ఉంది, ఈ పొడుగాటి వెంట్రుకు ఎలా వచ్చిందని అడిగితే, ఏమో నాకేం తెలిసి బస్సులో అంటుకుంటామో, ఎప్పుడెక్కే బస్సు మీకు బండి ఉంది కదా అంటే ఏదో చెప్పబోయాడండి. ఇతని ప్రవర్తనలో ఈ మధ్య ఏదో తేడా వచ్చిందండి, కొంచెం బుద్ధి మారే మంది ఏదన్నా ఇచ్చి పెట్టండి అని అన్నారు. ఆయన అన్నాడు, అమ్మా మొత్తం అత్తర్లు ఇస్తాను, కావాలంటే పడుకుంటాడు ఇంట్లో, మళ్ళా లేచాక మళ్ళా వెళ్ళిపోతాడు దాని దగ్గరికి, బుద్ధి మారే మంది ఇది లేదమ్మా అని చెప్పాడట. ఏమండి, గుండె డాక్టర్లు ఉన్నారు కానీ హృదయం డాక్టర్లు ఎవరు లేరు. వికలమైన మనస్సును, పగిలిపోయిన గుండెను, హృదయాన్ని బాగు చేసే వాళ్ళు ఎవరు లేరు. మానవుల సమస్య అనారోగ్యాలు కాదు, పాపము. మానవుల సమస్య ఇల్లు లేకపోవడం, లేకపోతే డబ్బు లేకపోవడం కాదు. గట్టిగా కష్టపడితే 300 వస్తాయి. మగవాళ్ళైతే 500-600 సంపాదించవచ్చు కాంట్రాక్ట్ పనులు చేస్తూ. ఒకవేళ ఇబ్బంది ఉంటే ఎవరైనా పక్క వాళ్ళు అప్పిస్తారు. అనారోగ్యం కలిగితే డాక్టర్లు ఉన్నారు. ఇల్లు కట్టుకోవాలనుకుంటే బ్యాంకు లోన్ ఇస్తుంది.
ఈ లోకంలో ఎలాంటి సహాయం కావాలన్నా మనుషులు చేస్తారు, ప్రభుత్వం చేస్తుంది, ఆదుకుంటారు. కలెక్టర్ గారు కూర్చుంటారు అక్కడ ప్రతి సోమవారం, రండి మీ కష్టాలన్నీ చెప్పండి మేము సహాయం చేస్తామంటారు. అయితే మానవుని సమస్య పాపము. కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి చెప్పుకున్నా తీరదు, పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పుకున్నా తీరదు, పాస్టర్ గారికి చెప్పుకున్నా తీరదు. దేవుడు తప్ప పాపరోగమును పోగొట్టగలిగిన వాడు ఎవరు లేరు. అది ఎలా దుర్వాసన వస్తుందో, పాపమునకు పర్యవసానాలు ఉంటాయి. పాపం చేసేస్తాము కానీ దాని యొక్క ఫలాన్ని తర్వాత కోసుకుంటాం. విత్తనం వేస్తే తప్పక కొంతకాలం తర్వాత ఫలం ఎలా వస్తుందో, మనం ఏమి విత్తుతామో దాన్ని కోస్తాము. ఏ తప్పు చేస్తామో దాన్ని ప్రతిఫలాన్ని తప్పక భవిష్యత్తులో కోసుకుంటాము. ఆ రోగం ఎలా చంపేస్తుందో పాపపు రోగం మనల్ని నిత్య నాశనానికి తీసుకెళ్లిపోతా ఉంది. మానవులు పాపపు కుష్టులో ఉన్నారు, కుదరని రోగములో ఉన్నారు. వారికి ఉన్న డబ్బు వారి పాపాన్ని తీసివేయలేదు. వారి కులం గాని, వారి మతం గాని, వారి మనుషులు గాని, వారి జ్ఞానం గాని పాపం చేయిస్తుంది గాని పాపాన్ని తీసివేయలేకపోతా ఉంది. చూచారా? మరి ఎవరు దీనికి జవాబు? దేవతలు గాని, మన ధర్మ కార్యాలు గాని, మన పలుకుబడి గాని మరి మన పాపం మీద మనకు విజయం ఇవ్వగలదంటే ఇవ్వలేదు. మన చదువు పాపాన్ని తీసివేసుకోవడానికి పనికిరాదు. గ్రామంలో ఒక 20 ఇళ్ళు మనకు తెలిసిన వాళ్ళే, మన వాళ్ళే అయినా వాళ్ళు మన పాపాన్ని తీసివేయడానికి వారు మనకు ఎలాంటి సహాయం చేయలేరు. ఒకవేళ బ్యాంకులో మనకు 10 లక్షలు ఉన్నా ఆ డబ్బుతో ఈ రోగాన్ని మాత్రం తీసివేసుకోలేము. ఇర్మియా గ్రంథం 17:9లో హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దానిని గ్రహింపగలవాడు ఎవడు అన్నారు. అన్ని రోగాల కంటే కుదరని రోగం, నయము చేయలేని రోగము, వైద్యులెవరు బాగు చేయలేని రోగము, మందులేని రోగము పాపరోగము. రోగాలు ఒక్కొక్క రోగం ఒక్కొక్కరికి వస్తుంది, కానీ పాపరోగం అనేది అందరికీ వచ్చింది. అది మామూలు రోగం కాదట, ఘోరమైన వ్యాధి గలది. అది శరీర అవయవాలకి వచ్చే రోగం కాదు, అది హృదయానికి పట్టిన రోగం. హృదయంలో పాపపు ఆశ ఉన్న మూలనే మనసు పాపం ఆలోచిస్తుంది, అవయవాలు పాపానికి పరిగెడతాయి. దీనంతటికి కారణం మానవ హృదయమే. ఈ నయమాను తనకున్న కుష్ఠరోగాన్ని పోగొట్టుకోవడానికి రథాలతో గుర్రాల మీద బయలుదేరి వచ్చాడు. డబ్బు తీసుకొని వచ్చాడు. 1,20,000 రూపాయల విలువైన బంగారాన్ని తీసుకొచ్చాడు. 10 జతల దుస్తులు తెచ్చాడు. ఓ మణుగుల వెండిని తీసుకొచ్చాడు. అతను అనుకున్నాడు, ఇవన్నీ తీసుకుని ఆ ప్రవక్త నా రోగాన్ని పోగొడతాడు అనుకున్నాడు. మనుషులు కూడా ఈ లోకంలో మందిరానికి రావడం ద్వారా, పాస్టర్ గారితో ప్రార్థన చేయించుకోవడం ద్వారా, కానుకలు ఇవ్వడం ద్వారా, ఏవో మత సంబంధమైన క్రియలు చేయడం ద్వారా వారు పాపాన్ని పోగొట్టుకోగలమని అనుకుంటారు. ఇతని గురించి కూడా అనుకున్నాడు. చూడండి 11వ వచనం చివరిలో, అతను వచ్చి చెయ్యి రోగముగా ఉన్న స్థలం మీద ఆడించి కుష్ఠరోగమును మానుకునని నేను అనుకుంటుని, 12వ వచనం 3వ లైన్లో అని అనుకుని రౌద్రుడై వెళ్ళిపోతా ఉన్నాడు. నేను అనుకున్నాను అంటున్నాడు. ప్రజలు కూడా అనుకుంటున్నారు. అనుకోవడం తప్పు. పూర్వకాలము కుష్ఠరోగం రావడం అనేది దేవుని శాపంగా భావించేవారు. అలాంటి వారిని సమాజంలోంచి వెలివేసేవారు. ఒకవేళ వాళ్ళు ఊళ్ళోకి వస్తే రాళ్లతో కొట్టి చంపేసేవారు. అంత ఘోరమైన వ్యాధి అనుకునేవారు. శరీరం అంతా వ్యాపిస్తుంది ఆ రోగం. వారికి సహాయం వారు చేసుకోలేరు. మనకు వేళ్ళున్నాయి కాబట్టి ముద్దు కలుపుకొని తింటున్నాం, బకెట్లు లేపుతున్నాము, పని చేసుకుంటున్నాము. ఒకసారి ఊహించుకోండి, మీకు ఈ హస్తం లేదని కూడా 2 హస్తాలు ఏం చేస్తారు? ఒక బాధను అనుభవిస్తే కానీ తెలీదు. ఒకతను ఆ రోడ్డు ప్రక్కన ఒక గుడ్డ వేసుకుని, అమ్మా కష్టపడి పని చేసుకోలేని వాడిని, తల్లి కాస్త భిక్ష వేయండమ్మా అని ఇలా అడుగుతుంటే ఒక ఆమె ఆ రోడ్డు మీద వెళుతూ అంటుందట, చూడు యేసు ప్రభు ఫోటో పెట్టుకున్నాడు,
మీ వాళ్ళెవరో ఈ దేవుడిని నమ్ముకున్నారట, యేసు ప్రభు కుష్ఠరోగిపోలు దేవుడు అని ఆ రోడ్డు మీద వెళుతూ చూడు యేసు ప్రభు ఎలాంటోడో అని అన్నారట. అతను అన్నారట, నీకు వచ్చాక తెలుస్తుందా నా బాధ ఏంటి, ఇప్పుడు నీకు అర్థం కాదు, నీకు కూడా పురుగులు పట్టి తినేస్తా ఉంటే వేళ్ళు చేతులు అన్నీ అయిపోయి ముఖం అంతా బొబ్బలు వచ్చేసి అప్పుడు అర్థమవుద్ది నా బాధ ఏంటో. నన్ను ప్రేమించే వాళ్ళు ఎవరు లేరు, నా భార్య నన్ను బయటికి వెళ్ళిపోమంది, ఇదిగో నీవు ఇంట్లో ఉంటే మా అందరికి అంటిస్తామని పొమ్మంది. నేను ఊరు చివరిన చెట్టు కింద కూర్చొని ఆ గెంజి ఇలా పట్టుకొని త్రాగడానికి కూడా లేకపోతే ఇలా పట్టుకొని మొండి చేతులతో త్రాగుతున్నాను, భిక్షం ఎత్తుకున్నాను. నాకు సరదాగా ఉండి నేను భిక్షం ఎత్తుకోవట్లేదు, నేను కష్టపడి పని చేసుకోలేను. అందరూ వదిలేశారు నన్ను, ఆ ప్రభు నన్ను ఆదరిస్తున్నాడు, ఆ ప్రభువే నాకు దిక్కు, ఆయనే నా ప్రక్కన ఉన్నాడు, అందుకనే ఆయన ఫోటో పెట్టుకొని భిక్షం అడుక్కుంటున్నాను అని చెప్తే, అయ్యి బాబు ఇలా శపిస్తున్నాడు ఏంటని పారిపోయిందట. రోజు చూసుకుంటుందట, నాకేమైనా బాగుందా, ఆడికి శాపం వచ్చిందా అని చూసుకుంటుందట. ఒకరి బాధ ఒకరికి అర్థం కాదు. కుష్ఠరోగులు మానసికంగా వాళ్ళు బాధపడుతుంటారు, శారీరకంగా బాధపడుతుంటారు, కష్టపడి పని చేసుకోలేరు. కానీ ఆ రోగం మామూలుగా మరణాన్ని తెచ్చిపెడితే పాపపు రోగం ఎంత ఘోరమైందంటే మనిషిని నరకాగ్ని గుండానికి తీసుకుని వెళ్ళిపోతుంది. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో ఒక కుష్ఠరోగి ఉన్నాడు. యేసు ప్రభు ఆ మార్గంలో వెళుతుంటే అతను గట్టిగా అరిచి, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవు అని గట్టిగా అడిగాడు. ప్రభు ఆగిపోయి తన చేయి చాచి అతన్ని ముట్టి, నాకు ఇష్టమే, నీవు శుద్ధుడవు కమ్ము అన్నాడు. వెంటనే అతని రోగము పోయింది, అతడు శుద్ధుడు అయ్యాడు. యేసు ప్రభు చేసే మేలు ఇదే. ఆయన గురించి వ్రాయబడిన ప్రవచనాలు నెరవేరడానికి ఆయన రోగాలు పోగొట్టాడు గాని ఆయన పాపులను రక్షించడానికి వచ్చాడు. రోగాలు పోవడానికి హాస్పిటల్స్ ఉన్నాయి, వైద్యులు ఉన్నారు. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో భక్తుడు అయ్యో అంటూ బాధపడుతున్నాడు, నేను అపవిత్రుడను, అపవిత్రమైన పెదవులు కలవాడను, అపవిత్రమైన మనుషుల మధ్యలో నివసిస్తున్నాను, అయ్యో అని పశ్చాత్తాపడగానే దేవుని సన్నిధి నుండి ఒక దూత వచ్చి ఎక్కడ అపవిత్రమో అక్కడ నిప్పుతో అంటించాడు. వెంటనే అగ్ని వల్ల, నిప్పు వల్ల అతని అపవిత్రత అంతా పోయింది. యేసు ప్రభు తన దగ్గరికి వచ్చే వారి పాపాన్ని క్షమించేవాడు. నాకు తెలుసు నా జీవితం మారింది, నాకు తెలుసు నా ఆలోచన విధానం మారింది, నాకు తెలుసు నా ఉద్దేశాలు మారాయి, నా మనసులో నా తలంపుల్లో కూడా పాపం చేయకూడదని నేను నిత్యము పాపముతో శోధనలతో పోరాడుతూ ఉన్నాను. యేసుక్రీస్తు అలాంటి మార్పు నాలో కలిగించాడు. మీ అందరికంటే ఘోరమైన పాపిని నేను, అయినా దేవుడు నా జీవితాన్ని మార్చాడు, క్రొత్త జన్మను అనుగ్రహించాడు. నా పాప స్వభావాన్ని తీసివేసి పాపాన్ని, అబద్ధాన్ని, అసహించుకునే స్వభావాన్ని నాకు ఇచ్చాడు. యేసు ప్రభు చేసే మేలు చీడ పట్టి చెట్టును తినేసినట్టు పాపముల వలననే మనుషులు అనారోగ్యాలు పాలై నిత్య నరకాగ్ని గుండానికి వెళ్ళిపోతున్నారు. ఆయన దగ్గరికి వస్తే ఆయన చేయి చాచి మనలను శుద్ధులుగా చేస్తాడు. శరీర రోగం పోగొట్టడం మాత్రమే కాదు, శరీర రోగానికి కారణమైన పాపమును ఆయన తీసివేస్తాడు. మనసులో పాపం మీద గొప్ప విజయాన్ని ఇస్తాడు ఆయన. పాపము విస్తరించేది, అది అలా ఊరుకునేది కాదు. ఒకతను కొండ సెలవును మచ్చిక చేసుకుని దానితో ఏవో ఆటలు నేర్పి ప్రతి వీధిలో సెంటర్లో ఉండి డబ్బులు సంపాదిస్తున్నాడట. ఒకతను అన్నాడు, బాబు ఏదో ఒక పని చేసుకుని నీ పొట్ట నింపుకోవచ్చు, పాముతో చెలగాటాలు ఏంటాయా నీకంటే, ఎలవా రోజుకు 1000 రూపాయలు వస్తుంది దీనివల్ల. సెంటర్లోకి వెళ్ళి డప్పు వాయిస్తున్నాడు, దానికి రాము అని పేరు పెట్టాడు, దిగుడు కొట్టి ఆ బుట్టలోంచి దాన్ని తీసి రాము పైకి ఎక్కువ ఒడ్డగొడ్డగొడ్డగ మరి కొడతా ఉంటే ఆ పాము ఇలా బయటకు వచ్చి, ఇలా పెద్ద పాము ఇలా అతను ఇలా చుట్టుకొని అలా పైకెక్కి ఆడేదట. ఆ రాము దిగిపోయి మరి డప్పు వాయించగాని ఇలా దిగిపోయి మళ్ళా బుట్టలోకి వెళ్ళిపోయేదట. అందరూ భలే విద్య నేర్పాడు దీనికని పైసలు వేస్తున్నారు, డబ్బులు వేస్తున్నారు. అయితే ఒకరోజు
ఒక ఊర్లో సెంటర్కి వెళ్ళాడు. ఆ పాము కోపం వచ్చింది, ఆహారం పెట్టలేదో, పాలు పోయలేదో ఏంటో. డప్పు వాయిస్తున్నాడు. అందరూ ఈ చోద్యం చూడడానికి వచ్చేసారు. రాము పైకి ఎక్కనగానే అది బుట్టలోంచి బయటకు వచ్చి ఇలా అతను చుట్టుకుంది, ఇలా శరీరం అంతా. అతను డప్పు వాయిస్తున్నాడు. ఇతనికి కొంచెం భయంగా, ఈవేళ ఏంటి గట్టిగా చుట్టుకుంటుందా అని అనుకున్నాడు. అని భయం వేసి పైకి ఎక్కింది. రాము దిగుడు కొడుకురా. దిగకుండా ఇంకా బిగిస్తుందట కొండ సిలువ, ఇలా బిగిస్తుందట. డప్పు పడేసాడు. బాబోయ్ రక్షించండి బాబోయ్ బాబోయ్ అంటున్నాడు. అది అలా బిగిసింది. కళ్ళు బయటకు వచ్చేసింది. చెవుల్లోంచి ముక్కులోంచి రక్తం వచ్చేస్తా ఉంది. గట్టిగా బిగించేసి అతను చచ్చిపోయిన తర్వాత అతను వదిలేసి అలాగా తుప్పుల్లోకి, మొక్కల్లోకి, చెట్లలోకి వెళ్ళిపోయిందట. చూచారా? ఒక అతను చెప్పాడు, వద్దు పాముతో చెలగాట వాడొద్దు, దాన్ని నువ్వు దాచుకోవద్దు, విడిచిపెట్టే, ఎప్పటికైనా ప్రమాదమే అది అని చెప్పాడు. కానీ వినలేదు. ఆ పామే అతని ప్రాణాన్ని తీసింది. అతన్ని ప్రాణం తీసింది పాము అయితే, మరికొందరి ప్రాణము వ్యభిచారం వల్ల పోతుంది, దొంగతనాల వల్ల పోతుంది, చెడ్డ సంబంధాల వల్ల వారి జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు, ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటున్నారు, పేరు పోగొట్టుకుంటున్నారు, ఆస్తిని పోగొట్టుకుంటున్నారు. కొంతమంది అయితే పేకాట వల్ల వారి పొలమును, వారి ఇల్లును కూడా అమ్మేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఆ చెడ్డ స్త్రీ అతన్ని పీల్చి పిప్పు చేస్తుంది, ఉన్నవన్నీ లాగేసుకుంది, అతన్ని బందీగా చేసింది. ఆమెకి ఇతరులతో కూడా సంబంధంగా ఉంది. ఇతనికి ఎయిడ్స్ వ్యాధి వచ్చి 30 సంవత్సరాలకే మంచం ఎక్కి బక్క చిక్కిపోయి ఏడుస్తూ ఏడుస్తూ చచ్చిపోయాడు. కెన్ ఎనీబడీ హెల్ప్ మీ? ఏదైనా మందు కనుగొన్నారు, ఐ వాంట్ టు లీవ్, నాకు బ్రతకాలనుంది, ఎవరైనా హెల్ప్ చేస్తారా? అరిచి 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 బక్కగా అయిపోయి, స్కెల్టన్ లాగా అయిపోయి, అస్థిపంజరు లాగా అయిపోయి చచ్చిపోయాడు ఒకరోజు. తల్లిదండ్రులు ఏడుస్తున్నారు, నాయన వద్దు, చెడు సంబంధాలు వద్దని చెప్పాను వీడికి, వాడు వినలేదు. త్రాగుడు వద్దని చెప్పాను, వాడు వినలేదు. లివర్ అంతా పాడైపోయింది, కుళ్ళిపోయింది. ఈ పొగ పీల్చడం వద్దని చెప్పాను, అయినా మానలేదు. ఊపిరితిత్తులన్నీ రంధ్రాలు పడిపోయినాయి. క్షయ వ్యాధి వచ్చి దగ్గి దగ్గి రక్తం కక్కి చచ్చిపోయాడు. అయ్యో, కుమారుని తీసుకెళ్తూ తల్లిదండ్రులు ఏడుస్తున్నారు. వృద్ధాప్యంలో ఉన్న మమ్మల్ని నీవు మోసుకెళ్ళవలసింది, నిన్ను మోసుకెళ్ళవలసి వచ్చిందిరా నాయన కొడుక అంటూ ఏడుస్తున్నారు. మనుషులు పైకి బాగున్నారు కానీ ఓ ప్రక్కన వారి జీవితం తిన్నుకుంటూ వస్తుంది. పైకి బట్టలు వేసుకొని, పౌడర్ రాసుకొని ఆనందంగా ఉన్నట్టు కనిపిస్తున్నారు కానీ వారి కుటుంబంలో ఉన్న పాపం వల్ల వారికి సమాధానం లేదు, నెమ్మది లేదు, ఆరోగ్యం లేదు. కష్టపడి సంపాదించుకున్న డబ్బంతా పెద్దలు తీసేసుకుంటున్నారు, న్యాయవాదులు తీసేసుకుంటున్నారు, డాక్టర్లు తీసేసుకుంటున్నారు, అశాంతితో బ్రతుకుతున్నారు. దానికి కారణము వారి పాపమే, వారి పాపమే. ఈ అధ్యాయంలో 2 కుష్ఠరోగులు ఉన్నారు. ఒకడేమో నయమాను, విశ్వాసంతో వచ్చి రోగాన్ని పోగొట్టుకుని సమాధానంగా వెళ్ళాడు. గెహాజీ అనేవాడు పాపం చేసి కుష్ఠరోగం తెచ్చుకొని వేదనతో ఎలీషా ప్రవక్త నుంచి దూరం అయ్యాడు. ఇద్దరిలో నీవు ఎవరిలా ఉంటావు? పరీక్ష చేసుకో. ఏ రోగము అయినా నయం చేయొచ్చు కానీ కుష్ఠరోగాన్ని నయం చేయలేము. 3వ వచనంలో చూడండి ఏమి రాస్తుందో. ఇశ్రాయేలు చిన్నది సువార్త చెబుతుంది, తాను పరిచారము చేయి చిన్నది. అయ్యగారు దిగులుగా ఉన్నారు. దానికి కారణం అతడు గెలవలేని రోగం, అది తన డబ్బు వల్ల నయం చేసుకొని రోగము అని ఆ చిన్న బిడ్డ చెప్పినప్పుడు అతను విన్నాడు. మీరు వినరు, మాకు ఇలాంటి మాటలు వద్దు, ఏంటి అలా చెప్తున్నావేంటి, మాకొద్దు, నువ్వేమైనా చెప్పుకో, నేను మారనంటే మారను, నేను చుట్ట మారనంటే మారను, త్రాగుడు మారనంటే మారను, దెబ్బలాటలు మానమంటే నేను మానను, సీరియల్స్ కావాలి నాకు, సినిమాలు కావాలి, బాయ్ ఫ్రెండ్ కావాలి, గర్ల్ ఫ్రెండ్ కావాలి, అబద్ధం కావాలి, దొంగ సొత్తు కావాలి, నేను మారను. ఆ చిన్నది నువ్వెవరు నాకు చెప్పడానికి? తన రౌద్రుడై వెనక్కి వెళ్ళిపోతుంటే దాసుడు చెప్పాడు, రాజా ఎందుకా కోపం, పనికిరాని కోపం, నువ్వు బాగుపడాలనుకుంటే విధేయత చూపించు. ఆ నయమాను మార్పు చెందడానికి 2 దీనులు కష్టపడ్డారు. చిన్న బాలిక చెప్తే విన్నాడు, తన దగ్గర పనిచేసే దాసుడు చెప్తే విన్నాడు. వింటే
బాగుపడతాం. నేను ఎన్నో నాకు తోచినట్టు చేస్తాను కానీ దేవుడు చెప్పినట్టు చేయను. నోరు మూసుకో. నువ్వెవరు నాకు చెప్పడానికి? ఎవరు ఉండగలరు అంత నీతిగా? నీ పన్ను చూసుకో. నన్ను పట్టించేది నువ్వు? కానుకలు ఇస్తున్నాను కదా, నన్నే ఎత్తి చూపాలా? నా మీదే బోధ చేయాలా? చిన్న బాలిక, అయ్యగారు ఎంత దీలుగా ఉన్నారు, అయ్యగారు ఎంత ఏడుస్తున్నారు, అమ్మ కొంచెం చెప్పండి. ఇశ్రాయేలు దేశానికి వెళ్ళి అక్కడ ప్రవక్త ఉన్నాడు, ఆయనతో ప్రార్థన చేయించుకుంటే ఆయన చెప్పినట్టు చేస్తే అతని దుఃఖం సంతోషంగా మారుతుంది. చిన్న అమ్మాయి చెప్పగానే నువ్వు చెప్పేదేంటి నాకు అని అనలేదు. తను తగ్గించుకొని ఆ అమ్మాయి చెప్పినట్టుగా ఇశ్రాయేలు దేశానికి వచ్చాడు. ఆమె ఏమంటుందంటే 3వ వచనంలో, నా యజమానుడు నా ఏలిన వాడు ప్రవక్త దగ్గర ఉండవాలని నేను ఎంతో కోరుచున్నాను. ఆమె కోరిక అది. నీ బిడ్డల గురించి ఇలాంటి కోరిక నీకుందా? డబ్బులిచ్చి బండి కొనిచ్చి వాడిని పాపానికి పంపిస్తున్నావా? నేను చర్చికి వెళ్తాను, నువ్వు సినిమా చూస్తా ఉండని టీవీ దగ్గర కూర్చోపెట్టి వస్తున్నావా? అబద్ధాలు నేర్పుతున్నావా? చెడ్డ పనులు నేర్పుతున్నావా? వాడు బూతులు మాట్లాడుతుంటే నవ్వుకుంటున్నావా? చిన్న అమ్మాయి అంటుంది, మా యజమానుడు బాగుపడాలని నేను కోరుకున్నాను, ఎంతో కోరుతున్నాను. దేవుని ఆశ కూడా ఇదే. అయ్యో నా బిడ్డలందరూ పాపం చేసి వారు దిగులుగా ఉన్నారు, నా బిడ్డలందరూ దెబ్బలాట్లతో ఉన్నారు, పైకి శుభ్రంగా కనబడుతున్నారు కానీ వారు ఊపిరితిత్తులన్నీ తినేస్తున్నాయి, వారు నరకానికి సమీపమైపోతున్నారు, ఎన్నో చెడ్డ సంబంధాలతో ఉన్నారు, అబద్ధ జీవితంతో ఉన్నారు, వారి హృదయం అంతా కుళ్ళిపోయింది, ఘోరమైన వ్యాధితో ఉన్నది, చచ్చిపోతే నరకంలో పడిపోతారు, సగం జీవితం అయ్యేపోయింది, అయ్యో 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 అంటూ ఆయన బాధపడుతున్నాడు. నిన్ను మార్చడానికే ఇలాంటి వాక్యాలు నీకు వినిపిస్తున్నాడు. నీవెంత ధన్యుడో, నేనెంత ధన్యున్నో. దేవుని మాటలు మనకు వినిపిస్తున్నాడు దేవుడు. సువార్త చెప్పినప్పుడు నమ్మాలి. బాగుపడాలంటే వినాలి, నమ్మాలి, విధేయత చూపాలి. మీ ఇష్టం. అస్తమానం నేను బతిమాలాడను. దేవుడు చెప్పమన్న సువార్త నేను చెప్పి వెళ్ళిపోతానంతే. ఓ నయమాను, నీవు నా మాట విని దేవుడి దగ్గరికి వెళ్ళి నీ రోగాన్ని పోగొట్టుకుని రావాలని నేను కోరుతున్నాను. నువ్వు వెళ్తావా? నువ్వెవరు చెప్పడాకన్నాడా? లేదు. చాలా తిరిగేశాను, నాకు దీనికి విరుగుడు ఎక్కడ దొరకలేదు. నువ్వన్నా చెప్పావు, ఐ విల్ ట్రై దిస్, చివరిసారిగా నేను ఈ ప్రయత్నం చేస్తానన్నాడు. వచ్చాడు, చెప్పినట్టు చేశాడు, రోగాన్ని పోగొట్టుకుని వెళ్ళాడు. చూచారా? హెబ్రీ పత్రిక 11:6లో ఏముందంటే, దేవుని ఎదుకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తను వెదుకు వారికి ఫలము దయచేయువాడనియు ఏం చేయాలి? నమ్మాలి కదా. దేవుడి దగ్గర రావాలి, ఆయనను వెదకాలి, ఆయన చెప్పిన పని చెయ్యాలి. అప్పుడు దేవుడు తప్పగా ఫలము దయచేస్తాడు. 5వ వచనంలో రాజు వద్దకు వెళ్ళాడు ఈ సైన్యాధిపతి. వాళ్ళ రాజు దగ్గర నుంచి రికమెండేషన్ లెటర్ తీసుకొచ్చాడు. 5వ వచనంలో 20 మణుగుల వెండి, 1,20,000 ఖరీదు చేసే బంగారం, 10 జతల బట్టలు తీసుకెళ్ళాడు. అతను అనుకున్నాడు, నేను ఇచ్చే బంగారం చూసి లంచం తీసుకొని నన్ను బాగు చేసేస్తాడు అనుకున్నాడు. తప్పు ఉద్దేశం. రాజుగారు రాసిన రికమెండేషన్ లెటర్ చూసి నాకు మేలు చేస్తాడు అనుకున్నాడు. దేవుడి దగ్గరికి రావడం మానేసి ఆ దేశపు రాజు దగ్గరికి వెళ్ళాడు. అతనికి నిరుత్సాహమే ఎదురైంది. యేసుప్రభు పుట్టినప్పుడు కూడా ఆయన పుట్టింది బెత్లెహేములో అయితే ఈ అజ్ఞానులైన జ్ఞానులు యెరూషలేం వెళ్ళారు. అక్కడ హేరోదు ఉన్నాడు. నేను వచ్చి ఆయన పూజిస్తానని కపటమైన మాటలు అన్నాడు. వాళ్ళని చంపడానికి చూశాడు. తెలియక యెరూషలేముకి వెళ్ళి, తెలియక రాజు దగ్గరికి వెళ్ళి, ఓ రాజా, రక్షకుడు పుట్టాడంట, రాజు పుట్టాడంట అనగానే అతనికి కలవరం మొదలైంది. రాజు పుడితే మా ఇంట్లో పుట్టాలి కానీ ఇక్కడ ఎవరు పుట్టలేదే. వాళ్ళు చేసిన తప్పు పని వల్ల ఆ దేశంలో ఉన్న మగ బిడ్డలందరూ చచ్చిపోయారు. వాళ్ళ పేరు జ్ఞానులే గాని వారు అజ్ఞానంగా ప్రవర్తించారు. తర్వాత తప్పు తెలుసుకొని బెత్లెహేము గ్రామమునకు వచ్చి అక్కడ ప్రభువుని వారు కనుగొన్నారు. మనం కూడా కొన్నిసార్లు మందిరాలని ఆశ్రయిస్తాం, అయ్యగారుల్ని ఆశ్రయిస్తాం, వాళ్ళు ఇచ్చే నూనె మీద నమ్మకం పెట్టుకుంటాం, ఉపవాసాలను నమ్ముకుంటాం. ప్రభుతో సత్సంబంధం ఉండదు, పాస్టర్ గారితో మాత్రం భలే సంబంధం ఉంటుందిలే. ప్రభుకి హృదయం ఎవరు? కానుకలు మాత్రం ఇస్తారు. వేషధారణ నేర్చుకున్నారు, పవిత్ర జీవితాన్ని కాదు నేర్చుకున్నది, యథార్థమైన భక్తిని కాదు నేర్చుకున్నది, దొంగ వేషాలన్నీ నేర్చుకున్నారు, భక్తిగా ఉన్నట్టు నటించడం నేర్చుకున్నారు నేటి క్రైస్తవులు.
వారి హృదయం అంతా కుళ్ళుతో కపటంతో ఉంటది. సున్నము వేసిన కొట్టిన సమాధుల వలె మనుషులు జీవిస్తా ఉన్నారు. ఇక మనం చూస్తే తను తెలియక రాజు దగ్గరికి వెళ్ళాడు, తర్వాత తప్పు తెలుసుకొని ప్రవక్త దగ్గరికి వచ్చాడు. చాలా మంది నామకార్థ క్రైస్తవులుగానే ఉండిపోతున్నారు. కొన్ని మతపరమైన ఆచారాలు అనుసరించడం వల్ల నేను పరలోక రాజ్యం చేరుతాను అనుకుంటున్నారు, కానీ భక్తి జీవితంలోకి రావడం లేదు. అందుకనే వారి జీవితాలు మార్పు చెందడం లేదు. రాజును నమ్ముకోకూడదు, దేవుణ్ణి నమ్ముకోవాలి. పాస్టర్ గారిని కాదు నమ్ముకోవాల్సింది, దేవుణ్ణి నమ్ముకోవాలి. ఒక ఆమె ముసలమ్మ ప్రార్థన చేస్తుంటే నా చేయి పట్టుకొని తన తల మీద పెట్టుకుంది. సరే, అలాగే ప్రార్థన చేశాను. కానీ నేను అడిగాను, నువ్వు చేసుకున్నావా ప్రార్థన అంటే, అయ్యి బాబు నాకు రాదండి ప్రార్థన ఎలా చేసుకోవాలో, ఇది వచ్చేటి నీకు ప్రార్థన రాదట, ఉట్టుట్టి కబుర్లన్నీ మాత్రం భలే చెప్పుద్దట. పాస్టర్ గారు నమ్ముకుంది, దేవుణ్ణి కాదు నమ్ముకున్నది. అదేదో నూనె మంత్రించి ఇవ్వండి, నూనె మీద నీ విశ్వాసం, నీ రోగం తగ్గదు. వాళ్ళెవరో ఇచ్చిన గుడ్డ ముక్కల మీద విశ్వాసం, నీ రోగం తగ్గదు, ఎక్కువైపోద్ది. నీ విశ్వాసం దేవుని మీద ఉండాలి. నన్ను బాగు చేసేవాడు దేవుడు అనుకోవాలి. సైన్యాధిపతి తెలియక రాజు దగ్గరికి వెళ్ళాడు. రాజుకేమో కలవరం వచ్చింది. 6వ వచనంలో, ఓ రాజా, నా సేవకునికి కలిగిన వ్యాధిని నీవు బాగు చేయాలి అని ఆ రాజు ఈ రాజుకి లెటర్ రాశాడు. అప్పుడు ఈ రాజు చదువుకొని అంటున్నాడు 7వ వచనంలో, చంపుటకు బ్రతికించుటకు నేను దేవుణ్ణా? నీవు మనుషుల్ని ఆశ్రయించావా? నీకే ప్రతిఫలం ఉండదు. యూ షుడ్ హ్యావ్ డైరెక్ట్ యాక్సెస్ విత్ గాడ్. దేవుడితో నీకు డైరెక్ట్ సంబంధం ఉండాలి. రికమెండేషన్స్ మీద నువ్వు ఆధారపడకూడదు. ఎవరికో డబ్బులు ఇస్తే వాళ్ళు ప్రార్థన చేస్తారు, ఆ ప్రార్థన దేవుడు వింటాడని అనుకోకూడదు. దేవుడు మనం ఇచ్చిన డబ్బులు తీసుకుని బాగు చేయడు. ఆయనకు డబ్బులు అవసరం లేదు, ఆయనకు బియ్యం అవసరం లేదు, కూరగాయలు అవసరం లేదు. అవన్నీ ఇచ్చి మనం దేవుడి దయ పొందాలనుకోవడం చాలా తప్పు అభిప్రాయం. 8వ వచనంలో ఎలీషా భక్తుడు కౌరు చేస్తున్నాడు, అతనిని నా ఎద్దుకు రానిమ్ము అంటున్నాడు. అతనిని రాజు దగ్గర కాదు వెళ్ళమని చెప్పేది, లెట్ హిమ్ కమ్ టు మీ. ప్రభు చెప్పాడు, దప్పికొనిన వారులారా నా ఎద్దుకు రండి, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న వారులారా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతి ఇచ్చేవాడిని. యెరూషలేములో కాదు, గుడి గోపురాలు దేవాలయాల్లో కాదు, ఓ పాస్టర్ల దగ్గరికి కాదు, నేను మీకు విశ్రాంతి ఇచ్చేవాడిని అని రమ్మని పిలుస్తున్నాడు. పిలవగానే సాకులు చెప్పక వచ్చాడు. 9వ వచనంలో ఎలా వచ్చాడో తెలుసా? రథములతో, గుర్రములతో, డబ్బుతో, లంచముతో, అహంకారముతో, గర్వంతో వచ్చాడు. నేనేమనుకున్నావు, నేను సైన్యాధిపతిని. అందుకనే ఎలీషా బయటికి కూడా రాలేదు. అర్థమైపోయింది, దేవుడు వెళ్ళనీయలేదు. నువ్వు లోపల కూర్చో, అతనికి ఒక ఆజ్ఞ ఇయ్యి అని చెప్పాడు. చూచారా, చాలా మంది డబ్బుతో దేవుని మహిమను కొనుక్కోగలం అనుకుంటారు. ఒకతను 2 భార్యలను పెట్టుకున్నాడు. కువైట్లో ఒకదాన్ని పెట్టాడు, ఇండియాలో ఒకదాన్ని పెట్టాడు. 10 లక్షలు పోగు చేసి వాళ్ళ స్వగ్రామములో ఓ పెద్ద చర్చి నిర్మించాడు. అతను ఆ పాప జీవితాన్ని విడిచిపెట్టలేదు. దేవుడు, నీవు 10 లక్షలు ఖర్చు పెట్టి నాకు మంచి గుడి కట్టి పెట్టావు, మందిరం కట్టి పెట్టావు కనుక నీకు పరలోక రాజ్యం ఇస్తానంటాడా? పాపములకు శిక్ష తప్పక ఉంటుంది. దేవునికి డబ్బు ఇచ్చి ఉపవాసాలుండి దొంగ ఏడుపులు ఏడ్చి నీవెప్పటికీ దేవుని కృపను పొందలేవు, శిక్షను పొందుతావు పాపాన్ని విడిచిపెట్టకపోతే. 11వ వచనంలో అతను చాలా కోపంతో ఉన్నాడు, రౌద్రుడే వెళ్ళిపోతున్నాడు. నేను అనుకుంటేనే అంటూ తన ఊహను ఊహిస్తూ వెళ్ళిపోతా ఉన్నాడు. చాలా మందికి లోబడమంటే కోపం, విధేయత చూపమంటే కోపం. ప్రవక్త ఒకటే మాట అన్నాడు, వెళ్ళి స్నానం చేసి శుద్ధుడవు కమ్మన్నాడు. బరువులు మోయమనలేదు, తలను బోడి చేసుకోమనలేదు. ఇందాక చెప్పినట్టు 10 లక్షలు పోగు చేసి నీవు మంచి మందిరం కట్టు అనలేదు. ఆయన చెప్పిందల్లా వెళ్ళి స్నానం చేసి శుద్ధుడవు కమ్ము అన్నాడు. ఏమంటే స్నానం చేయడం కూడా కష్టమే. లోబడే మనసు లేదు కాబట్టి ఏ పని చేయమన్నా చేయరు. కోపం తెచ్చుకుని వెనక్కి వెళ్ళిపోతా ఉన్నాడు. డబ్బుతో, అధికారముతో, రాజుగారి ఉత్తరముతో ఏదో జరుగుద్ది అనుకున్నాడు. మానవుల యొక్క అజ్ఞానం ఇదే. నేను ఉపవాసం ఉంటున్నాను కదా, పరలోకం వెళ్ళిపోతాను.
ప్రతి ఆదివారం వస్తున్నాను కదా, నాకు కాకపోతే దేవుడు ఎవరికి ఇస్తాడు మోక్షం? నేను సాక్ష్యాలు చెప్తున్నాను, పాటలు పాడుతున్నాను, చర్చిలో నేనే ముఖ్యురాల్ని అనుకుంటున్నాడు పాపం. ఆ నయమాను కూడా అనుకున్నాడు. నువ్వు అనుకోనుడు కాదు, నీ విధేయత నీకు మేలు చేసి పెడతాది. నువ్వు అనుకోవడం కాదు, నువ్వు అనుకునేది తప్పు, బైబిల్ చెప్పేది నిజం. మనం అక్కడ చదువుకుంటే 12వ వచనంలో అంటున్నాడు, నాకు ఉన్న నదులు, మా గ్రామంలో, మా పట్టణంలో, మా దేశంలో ఉన్న నదులు ఈ దేశంలో ఉన్న నదుల కంటే గొప్పవి కాదా? తర్వాత 12వ వచనంలో, నేను స్నానము చేసి శుద్ధి పొందలేనా అనుకుంటున్నాడు. అంటే నా కార్యాల వల్ల నేను పరలోకం చేరలేనా? నా ఊళ్ళో ఉన్న, నా దేశంలో ఉన్న నదుల్లో స్నానం చేయడం వల్ల నేను శుద్ధులను కాలేనా? మనం కూడా అనుకుంటాం, నా స్వప్రయత్నాల వల్ల నేను పరలోకం చేరలేనా అని అనుకుంటాం. నువ్వు అనుకునేది కాదు పరలోకం చేర్చేది, విధేయత నిన్ను పరలోకం చేరుస్తుంది. 13వ వచనంలో ఒక బాలిక, ఒక దాసుడు సువార్త బోధిస్తున్నాడు. అతను అన్నాడు, నిన్నేమి గొప్ప కార్యం ఏదో చేయమని నియమించలేదే. ఆ మాటలు చదువుకుంటే మీకు అర్థం అవుతాయి. నిన్నేమి మోకాళ్ళ ప్రదక్షిణం చేయమనలేదే, నిన్నేమి 40 రోజులు ఉపవాసం ఉండమనలేదే, నిన్నేమి తలను బోర్డు చేసుకోమనలేదే. ఆయన చెప్పిందల్లా శుద్ధుడవు కమ్ము, మనసును కడుక్కో, హృదయాన్ని శుద్ధి చేసుకో అని మాత్రమే చెప్పాడు అని అక్కడున్న దాసుడు మెలకువ చెప్పాడు. అతను ఆ మాట విని మనసు మార్చుకున్నాడు. 13వ వచనంలో చక్కని మాట ఉంది, అది అండర్లైన్ చేసుకోవచ్చు. స్నానము చేసి శుద్ధుడవు కమ్ము. ఈ మాట అన్నిటికంటే మేలు అని రాసి ఉంది. దేవుడు మన మీద బరువైన బాధ్యతలు ఏం పెట్టలేదు. అందరూ తప్పక యెరూషలేము వెళ్ళండి అనలేదు. అందరూ తప్పక తెల్లని వస్త్రాలు కుట్టించుకోండి అనలేదు. అందరూ తప్పక ఉపవాసాలు ఉండండి అనలేదు. ఆయన చెప్పిన మాట ఏంటంటే, మీ అపవిత్రతను కడుక్కోండి, మీ పాపమును తుడిచిపెట్టుకోండి, స్నానం చేయండి, శుద్ధులవ్వండి. పైకి కాదు శుభ్రం, లోపల కుళ్ళుతో ఉంది. శవంలోంచి ఎలా కుళ్ళు కంపొస్తుందో పైన టైల్స్ వేసి సున్నం వేసి తెల్లగా పెడతారు, కానీ లోపల ఉంది కుళ్ళంతా. మీ జీవితం కూడా ఇలాగే ఉంది. రహస్య పరిచయాలు, రహస్య కార్యకలాపాలు, రహస్యమైన పనులు, పాపం ఎంతో లోపల పెట్టుకొని పైకి ఎంతో భక్తిగా ఉన్నట్టు కనబడుతున్నారు. ఆటో ఆగిందట, చాలా మంది మాకు మగవాళ్ళు ఉన్నారని ఆ యవనస్తురాలు ఆటో ఎక్కడానికి సంశయిస్తా ఉంది. ఆ ముసలోడు జరిగి, అమ్మా రామ్మా, మనవరాలు లాంటిదాడు, రా కూర్చో కూర్చో, నా పక్కన కూర్చో, ఏం పర్వాలేదు అని పక్కన కూర్చోబెట్టాడు జరుపుకొని. కాస్త దూరం వెళ్ళగానే మెల్లగా నడుమే చేసి అన్నాడట, బాబు ఆటో ఆప్ చేయి అని. దిగి, చిచి సిగ్గులేదంటారా నీకు, వయసు వచ్చింది కానీ బుద్ధి పోలేదు నీకు, మనవరాలు లాంటిది అని రా అని చెప్పాడు. తాత అనుకొని ఎక్కితే ఇదే నువ్వు చేసే పని అని థూ అని ఊసిందట. చూసారా, మనుషులు పైకి ఎంతో మృదువుగా, పరిశుద్ధంగా, మంచి భావంతో అమ్మ అంటూ, అన్న అంటూ, అయ్యో ఎంత ప్రేమలకు పోస్తున్నారు, ఎంత పవిత్రంగా ఉన్నట్టు మనుషులకు అనబడుతున్నారు. కానీ లోపలంతా కుళ్ళు తలంపులు, చెడు తలంపులు, అపవిత్రమైన తలంపులు, స్వార్థంతో, అసూయ ద్వేషముతో మనుషులు బ్రతుకుతున్నారు. పైకే దొంగ వేషాలు, దొంగ పలకరింపులు, దొంగ వందనాలు, లోపలంతా కుళ్ళుతోనో కపటంతోనో. ఎక్కడ కొన్నావు, చాలా బాగుంది అంటుంది, మనసులోనేమో తిట్టుకుంటుంది. అంతే, మనుషులందరూ అంతే. మీరు ఆభరణాలు వేసుకొని ఎక్కడికైనా వెళ్ళండి, ఎక్కడ కొన్నామని అడుగుతారు, కానీ సంతోషించే వాళ్ళు ఎవరు ఉండరు. అసూయ పడే వాళ్ళే అందరూ. మన బిడ్డకు మంచి సంబంధం వచ్చి పెళ్లి చేసుకుంటుంటే దీనికి ఎందుకు జరగాలి మంచి గొప్ప కార్యం అనుకుని అందరూ అసూయపడి కుళ్ళుకునేవారు, కానీ సంతోషించే వాళ్ళు ఎవరు ఈ లోకంలో లేరు. వేషధారులుగా అయిపోయారు అందరూ. 14వ వచనంలో దాసుడు చెప్పిన తర్వాత, బాలిక చెప్పిన తర్వాత అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు చేసెను. మరి మీరు వెళ్ళి చెప్పినట్టు చేస్తారా, లేకపోతే నువ్వు చెప్తే నేను చేసేదట అంటారా? వింటామండి, బాగానే వింటామండి, కానీ చేయవండి. మాకెక్కడ కుదురుద్ది? భక్తి ఈజ్ ఈక్వల్ టు ఒబీడియన్స్ టు ది కమాండ్మెంట్ ఆఫ్ గాడ్. దేవుని ఆజ్ఞకు విధేయత చూపడమే భక్తి, కానీ పాటలు పాడేయడం కాదు, లేకపోతే
సాక్ష్యాలు చెప్పేయడం కాదు, క్రమంగా గుడికి వచ్చేయడం కాదు, వాక్యానికి విధేయత చూపాలి. 98% చర్చికి వచ్చేవాళ్ళు మంచిగా వినేవారే కానీ ఆ ప్రకారం చేసేవారు ఇద్దరే లేక ఒక్కరే. మారు మనసు అక్కర్లేని వారు 99 మంది నీతిమంతులు. వాళ్ళ పేర్లు నీతిమంతులట, బైబిల్లో పేర్లే, కానీ వాళ్ళకి ఏం లేదు మారు మనసు. 99 ఒక్కడే. ప్రభు చెప్పాడు, నా లెక్క కాదు, నన్ను తిట్టుకోకండి, మారు మనసు పొందు పాపి ఒక్కడు. అతని గురించి పరలోకములో గొప్ప సంతోషం కలుగుతుంది. ముందు తెలియక రౌద్రుడై వెళ్ళిపోయాడు. దాసుడు చెప్పిన తర్వాత మనసు మార్చుకుని వచ్చాడు. ఒకవేళ నువ్వు కూడా నేను వినేదేంటి, నేను మానేదేంటి సినిమాలు, నేను మానేదేంటి అబద్ధాలు, నేను మానేదేంటి దొంగ వ్యాపారం అనుకుని రౌద్రుడివై వెళ్ళిపోతున్నావేమో, ఏ మేలు పొందలేవు. విధేయత చూపించు, నీ జీవితాన్ని కడుక్కోవడానికి ఆశించు. 15వ వచనంలో తాను పరివారముతో దైవజని వద్దకు తిరిగి వస్తా ఉన్నాడు. ఎప్పుడైతే 7 సార్లు మునిగాడో అతని దేహము పసిపిల్ల దేహము వలె అయిపోయింది. మీరు కొత్తగా జన్మించితేనే గాని దేవుని రాజ్యాన్ని చూడలేరు. ఒక బిడ్డ వలె మీరు తిరిగి పుట్టాలి, పసిబిడ్డ స్వభావాన్ని ధరించుకోవాలి. ఎప్పుడైతే లోబడ్డాడో అతడు పసిపిల్ల దేహము వలె అయిపోయిందట. మనము తిరిగి జన్మించడమే ఆయన కోరిన పని. 6 సార్లు కాదు, 8 సార్లు కాదు, 7 అని చెప్పాడు, 7 సార్లు అంతే. ఒక పరీక్ష పెడతాడు దేవుడు దీవించే ముందు. నీవు చెప్పినట్టు విధేయత చూపిస్తే నీవు దీవించబడతావు, లేకపోతే దేవుని మేలును పోగొట్టుకుంటావు. నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగునని బైబిల్ చెప్తుంది. అతని దేహము పసిపిల్ల దేహము వలె అయిపోయింది. మీ జీవితం కూడా దేవుడు మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశించని చెప్పాడు. అతడు శుద్ధుడు ఆయను. 14వ వచనంలో దావీదు భక్తుడు అధికారం ఉందని తన దగ్గర పనిచేసే సైనికుని చంపేసి అతని భార్యను భార్యగా తెచ్చేసుకున్నాడు. 2 సంవత్సరాలు పై మాటే ఏమి ఎరుగునట్టు అలాగే ఉండిపోయాడు. నాతాను ప్రవక్త వచ్చి గొర్రెలు కాసుకునే నిన్ను రాజుగా చేస్తే నువ్వు చేసిన పని ఇదా అని గద్దించగానే తాను చాలా పశ్చాత్తాపడ్డాడు. కీర్తన 51వ అధ్యాయాన్ని రచించాడు. నాకు శుద్ధ హృదయం కలిగించు, వ్యభిచార మనసుతో నేను జీవిస్తున్నాను, నాలో మంచి స్వభావాన్ని ఇయ్యి, నన్ను కడుగు, మలినాన్ని సోపుతో శుభ్రం చేసుకుంటే ఎలా శుద్ధి అవుతానో నీ రక్తముతో నన్ను కడుగు, క్షమాపణ ఆనందాన్ని నాకు ఇయ్యి అని ఏడుస్తూ పశ్చాత్తాపంతో తాను ప్రార్థన చేసుకుంటున్నాడు. మనం ప్రార్థనకు మోకరించామంటే ఉద్యోగం కోసం, డబ్బు కోసం, పొలం కోసం, పిల్లల కోసం, ఈ లోక అభివృద్ధి కోసం, దీని గురించే మన ప్రార్థన అంతా. ఏనాడైనా నన్ను క్షమించు, నేను పాపినని నీ నోటితో ఎప్పుడైనా ప్రార్థన చేసావా? నీవు చర్చికి వెళ్తున్న మూలన పవిత్రురాలు అనుకుంటున్నావు, నువ్వేదో ప్రార్థనలు చేస్తున్న మూలన ఏవో నీతిమంతుడు అనుకుంటున్నావు. నీ క్రియలన్నీ దేవుని దృష్టిలో మురికి గుడ్డలని ఎప్పుడు తెలుసుకుంటావు? ఆ సుంకరి ప్రార్థన చేసినట్టు, ఐ నో మై సిన్స్, నా పాపములు నాకు తెలుసు, నా భ్రష్టత్వం నాకు తెలుసు, నా తలంపులు, నా హృదయ యోచనంతా నాకు తెలుసు, ఇది కేవలము పాపయుక్తమైనది, నన్ను క్షమించు, నన్ను కడుగు అని ఎప్పుడైనా ప్రార్థన చేసావా? కుష్ఠరోగము కంటే ఘోరమైన రోగముతో నా హృదయం ఉన్నది, ఆ పాపము, ఆ దురలవాటము నన్ను తినేస్తుంది, నరకాగ్ని గుండానికి నన్ను తీసుకెళ్తుంది, నన్ను కడుగు, నన్ను శుద్ధి చేయని ప్రార్థన చేసుకోవాలి. అతను అంటున్నాడు, చిత్తగించము అని తగ్గించుకున్నాడు, తాను సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. 15వ వచనంలో పరివారముతో దైవజనం దగ్గరకు వచ్చి, ఇంతకుముందేమో ఇంటి ముందు నిలబడ్డాడు, ఇప్పుడేమో వ్యక్తి ముందు నిలబడ్డాడు. ఎంత తేడానో చూడండి. తగ్గించుకున్నాడు, చిత్తగించుము అంటున్నాడు, సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమనంటే, ఈ దేవుడు తప్ప లోకమంతటి అందు మరి ఒక దేవుడు లేడు. నిజంగా నీవు మార్పు చెందితే సాక్షిగా బ్రతుకుతావు. ఒకతను అంటున్నాడు, దేవుడు నన్ను రక్షించాడు, ఈ గొప్ప విషయాన్ని నేను చెప్పకుండా ఎలా ఉండగలను అంటున్నాడు. నువ్వు సాక్ష్యం ఇవ్వడం లేదంటే నువ్వు మారలేదన్నమాట.
యేసు ప్రభు గురించి చెప్పడానికి సిగ్గుపడుతున్నావంటే నీలో మార్పు కలగలేదన్నమాట. నీవు వెలిగించబడితే తప్పగా అందరికీ వెలిగిస్తావు, దాక్కొని ఉండవు. అతను అన్నాడు, నేను ఎరుగుదును, ఇప్పుడు నేను తెలుసుకున్నాను, ఈ దేవుడి కంటే గొప్పవారు ఎవరూ లేరు. ఇంతకుముందు నేను దేవతలను పూజించేవాడిని, వాటికి నమస్కరించేవాడిని, ఇక ఎన్నడూ అలా చెయ్యను. అలాంటి మార్పు నీలో వచ్చిందా? 16వ వచనంలో కానుకలు ఇస్తున్నాడు, ఇప్పుడు తీసుకో కానుక అంటున్నాడు. 17వ వచనంలో తీర్మానం చేసుకున్నాడు, ఆయనకు తప్ప ఇతర దేవతలకు ఏ బలైనను ఎప్పుడైనాను నేను ఇకను అర్పించను. ఇక దేవుణ్ణే సేవిస్తాను, ఏ మనిషిని సేవించను. ఇక దేవుణ్ణే నాకు ముఖ్యమైన వ్యక్తిగా పెట్టుకుంటాను. అలాంటి చేంజ్, అలాంటి మార్పు మీలో వస్తేనే మీరు రక్షణ పొందినట్టు గుర్తు. మంచి తీర్మానాలు, మంచి సమర్పణ, మంచి సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. 18వ వచనంలో తన పాత జీవితం గూర్చి పశ్చాత్తాపపడి క్షమాపణ కోరుకుంటున్నాడు. తాను ఇంతకుముందు దేవతలకు నమస్కరించిన విషయాన్ని జ్ఞాపకం చేసుకుని క్షమాపణ కోరుతున్నాడు. మనం కూడా దేవుణ్ణి క్షమాపణ కోరితేనే ఆయన మనలను క్షమిస్తాడు. తర్వాత 19వ వచనంలో నెమ్మది కలిగి వెళ్ళాడు. నీవు మారకుండా రౌద్రుడు అని వెళ్ళిపోతావా ఇక్కడ నుండి, లేక నెమ్మది కలిగి వెళ్తావా? 26, 27 వచనాల్లో తాను వచ్చి రోగాన్ని పోగొట్టుకుని వెళితే ఎలీషా దగ్గర ఉండే శిష్యుడు తన పాపం వల్ల రోగాన్ని తెచ్చిపెట్టుకున్నాడు. అక్కడ ఏమని రాస్తుందంటే అంటించుకున్నాడట. రోగం కాదు నీ సమస్య, పాపము నీ సమస్య, నా సమస్య. చిన్న అమ్మాయి చెప్పినా విని వచ్చాడు. తెలియక రాజు దగ్గరికి వెళ్ళాడు. తప్పు తెలుసుకుని భక్తుని దగ్గరికి వచ్చాడు. చిన్న పరీక్ష పెట్టాడు. వెళ్ళి స్నానం చేసిరా అన్నాడు. నేనెందుకు చేస్తాను అన్నాడు. బాబు, కోపం వద్దు, రౌద్రం వద్దు, లోబడు, మేలు పొందుతామనగానే తప్పు తెలుసుకున్నాడు. చెప్పినట్లు 7 సార్లు మూలిగాడు. తనలో వచ్చిన మార్పును చూసుకున్నాడు. కృతజ్ఞతగా మళ్ళీ ప్రవక్త దగ్గరికి వచ్చాడు. సాక్ష్యం ఇస్తున్నాడు. విరిగి వలిగిన హృదయంతో పశ్చాత్తాపడుతున్నాడు. అయ్యో, ఇంతకాలం నేను దేవతను మొక్కాను, అది నాకు ఏ సహాయం చేయలేకపోయింది. ఇప్పుడు దేవుడు నా పాపపు రోగాన్ని పోగొట్టాడు. ఇక నుండి నేను శుద్ధున్నయ్యాను కనుక మళ్ళా మలినాన్ని అంటించుకోను. ప్రభు చెప్పాడు, ఆ వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని క్షమించి ఇక నువ్వు పాపం చేయకుము, వెళ్ళు అన్నాడు. మనమేమో ఊరకే కన్నీరు కారుస్తాం, దొంగ పశ్చాత్తాపాపలు పడతాం. కానీ పాపం మామూలే. ఎవరికి కావాలా నీ డబ్బు, ఎవరికి కావాలి నీ దొంగ ఉపవాసాలు, ఎవరికి కావాలి నీ బోధం, ఎవరికి కావాలి నీ పాటలు, సాక్ష్యాలు? దొంగ బతుకు. జీవితం మారకుండా ఎందుకు ఈ ప్రార్థన? బతుకు మారకుండా ఎందుకు ఈ బోధలు? లోపల ఉంది కుష్టు, పాపపు కుష్టు తినేస్తుంది ఒక ప్రక్క నుండి. పైకేమో చక్కగా ఉన్నావా? నిన్ను నీవే మోసం చేసుకుంటున్నావు. శుద్ధుడై కమ్ము. బాహ్య స్నానం కాదు, బాప్తిసం కాదు, అంతరంగములో నూతన స్వభావాన్ని కలిగి ఉండు. పాపపు ఆలోచనలు లేకుండా జీవించు. దేవుడు నా హృదయాన్ని చూస్తున్నాడు, దీన్ని నేను పవిత్రంగా ఉంచుకుంటాను అనుకో. పశ్చాత్తాపపడు, క్షమాపణ పొందు, సమాధానంతో వెళ్ళు. రౌద్రుడై వెళ్ళకు. నీ కోపము నీ శత్రువు. ఇలా చెప్తే అలాగా మరి మానే కుష్ఠరోగంతో చేస్తావు. బాగుపడాలని లేదా? శుద్ధి పొందాలని లేదా? ప్రభు అన్నాడు, నాకు ఇష్టమే, నీవు శుద్ధుడవు కమ్ము. నీవు పాపంతో జీవించి, రహస్య జీవితాలతో జీవించి చనిపోయే నరకంలో యాతన పడడం నాకు ఇష్టం లేదు. రా, నేను కడుగుతాను రా, నా రక్తముతో నీ హృదయాన్ని శుద్ధి చేస్తాను రా, ఆ నీచమైన పాపపు స్వభావాన్ని తీసేస్తాను రా అని ఒక డాక్టరు ఒక పేషెంట్ని పిలిచినట్టు దేవుడు మనలను పిలుస్తున్నాడు. శుద్ధ హృదయం కావాలా? కడగబడు, ఆశించు నీ హృదయంలో. నేను పవిత్రంగా జీవిస్తాను, క్రీస్తు రక్తముతో నా హృదయాన్ని, నా మలినాన్ని కడుక్కుంటాను అని నువ్వు ఆశపడితే దేవుడు ఇప్పుడే ఏ ఖర్చు లేకుండా ఆయన సిద్ధంగా ఉన్నాడు. తన కుమారుడు యేసుక్రీస్తు రక్తముతో మన ప్రతి పాపమును కడిగి వేస్తాడు, మనలను శుద్ధులుగా చేస్తాడు. అక్కడి నుండి మనం రక్షణ ఆనందంతో జీవించవచ్చు. పాపం చేసేవారు
గుండె బరువుతో జీవిస్తారు, ఎప్పుడు దొరికిపోతానా అని. నీతిగా ఉండేవారు సింహం వలె ధైర్యంగా ఉంటారు. ఇప్పుడు మరణం వచ్చినా, ప్రభు రాకడ వచ్చినా, నేను నీతిగా బ్రతుకుతున్నాను గనుక, హృదయ శుద్ధి కలిగి ఉన్నాను గనుక ఆయన రాజ్యంలోకి వెళ్ళిపోతాననే ధైర్యంతో జీవిస్తాం. దేనికి భయపడము, మరణానికి భయపడము, రోగానికి భయపడము, ఒంటరితనానికి భయపడము. దేవుడున్నాడు నా మదిలో, నా హృదయంలో అని ధైర్యంగా బ్రతుకుతాం. కేవలం నీతి జీవితం వల్లనే, శుద్ధ హృదయం వల్లనే ఈ గొప్ప ధైర్యాన్ని మనందరం పొందగలం. ఒకవేళ అన్ని తెలుసుండే గెహాజీ నయమాను పోగొట్టుకున్న కుష్ఠరోగాన్ని తాను తెచ్చుకున్నాడు. ఆ వచనం చదివితే ఎంత బాధగా ఉంటుందో. అంతటి ఎలీషా ఆమెతో, ఆ మనుషుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును, వస్త్రములను, ఒలీవ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసదాసీలను సంపాదించుకున్నటకు ఇది సమయమా? కాబట్టి నయమానుకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికిని సర్వకాలము అంటి ఉండును అని చెప్పగా, వాడు మంచు వలె తెల్లనైన కుష్టము కలిగి ఎలీషా ఎదుట నుండి బయటకు వెళ్ళెను. అరే, ఎంత బాధకరమైన విషయం. ప్రవక్త దగ్గర ఉంటూ దేవుని గొప్పతనాన్ని అంతా తెలుసుకొని కూడా అబద్ధమాడి పరుగున వెళ్ళి నయమానిచ్చినదంతా తెచ్చుకొని నాకేం తెలియదని అబద్ధమాడాడు. కుష్ఠరోగం తెచ్చిపెట్టుకున్నాడు. ఆ మాట అనగానే చేతులన్నీ తినేసి పొడలాగా వచ్చేసింది. అతనికి, అతని భార్య యొక్క బిడ్డలకు కూడా వచ్చేసింది. ఇక రోగంతో ఉన్నవారు సమాజంలో ఉండకూడదు కాబట్టి దేవర్ సెంట్ అవుట్, బయటకు వెళ్ళగొట్టబడ్డారు. ఏడుస్తున్నారు, అయ్యో అయ్యో ఒకడు పోగొట్టుకున్నాడు, నేను తెచ్చిపెట్టుకున్నాను. విశ్వాసం వల్ల తను రోగాన్ని పోగొట్టుకున్నాడు, పాపం వల్ల రోగం తెచ్చిపెట్టుకున్నాడు. నీ ఇష్టం. నువ్వు అదే పాపంలో కొనసాగుతావో, సినిమాలను, అబద్ధాన్ని అసహించుకుంటావో, నీ ఇష్టమే, నీ ఇష్టమే. ప్రభు అడుగుతున్నాడు, నా దగ్గరికి వస్తే నేను నీకు జీవజలమును ఇస్తాను, కడుగుతాను, శుద్ధి చేస్తాను, నువ్వు ఆశించు, నేను సిద్ధంగా ఉన్నానని చెప్తున్నాడు. మా చిరునామా బాబులోక్ గండి, చైర్మన్, బేతేల్ అసెంబ్లీ, నల్లజర్ల. పిన్ కోడ్ 534112, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్స్ 088118277333. మా సెల్ నెంబర్ 9440111250. మరొక సెల్ నెంబర్ 9000000803. మా ఈమెయిల్ ఐడి satyasakshitv@gmail.com. మా వెబ్సైట్ www.bethelassembly.net.